In which year did the Indian Parliament pass the Census Act? భారత పార్లమెంటు సెన్సస్ యాక్ట్ ను ఏ సంవత్సరంలో ఆమోదించింది అంటారు. భారత పార్లమెంటు సెన్సస్ యాక్ట్ ను ఆమోదించిన ఇయర్ ఏందమంటే 1948వ సంవత్సరంలో సెన్సస్ యాక్ట్ ను ఆమోదించడం జరిగింది. మరి భారతదేశంలో సెన్సస్ యాక్ట్ ను 1948లో ఎవరు ఆమోదించారు? అప్పుడు మన భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఉంది. మరి అప్పుడు ఉన్నటువంటి మన పార్లమెంట్ కూడా ఇంకా ఎన్నికలు జరగలే, పార్లమెంట్ కూడా రాలేదు. మన ఇప్పుడున్న పార్లమెంట్ ఎప్పుడు వచ్చింది? 1952 మే 13న మన పార్లమెంట్ మొదటి సమావేశం జరిగింది. మరి అంతకుముందు పార్లమెంట్ లేదు కదా. అప్పుడు మరి చట్టాన్ని ఎవరు ఆమోదించారు? సెన్సస్ యాక్ట్ ని ఎవరు ఆమోదించారు అంటే అప్పుడున్నది ఏంటంటే రాజ్యాంగ పరిషత్ ఉంది. రాజ్యాంగ పరిషత్తు మన దేశంలో తాత్కాలిక పార్లమెంట్ గా కొనసాగింది. అందుకోసమే మన భారతదేశంలో మొదటిసారిగా సెన్సస్ యాక్ట్ అనేది ఎప్పుడు ఆమోదించబడ్డది అంటే 1948వ సంవత్సరంలో ఆమోదించబడ్డది. మరి ఈ యొక్క చట్ట విధానంలో భాగంగా మన భారతదేశంలో మొదటిసారిగా 1872వ సంవత్సరంలో జనాభా లెక్కల సేకరణ జరిగింది మన భారతదేశంలో. అయితే చట్టం చేయడానికి ఇప్పుడు 1947లో సెన్సస్ యాక్ట్ చట్టం చేశారు. కానీ అంతకుముందే మన భారతదేశంలో జనాభా లెక్కల సేకరణ జరిగింది. మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ 1872లో స్టార్ట్ అయింది. మన భారతదేశంలో 1881వ సంవత్సరంలో శాస్త్రీయ జనాభా లెక్కల సేకరణ జరిగింది. శాస్త్రీయ జనాభా లెక్కల సేకరణ 1881. అప్పటి నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ఇక 1881, 1891, 1901, ఇలా 1911, 1921 ఇలా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ స్టార్ట్ అయింది. భారతదేశంలో మొదటిసారిగా 1931 సంవత్సరంలో జనాభా లెక్కల సేకరణ చేస్తూ మొదటిసారిగా జనాభా లెక్కల సేకరణతో పాటు కుల గణనను కూడా చేయడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కుల గణన ఎప్పుడు జరిగిందంటే 1931. 1931లో జరిగింది కుల గణన. ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు 2026, 27లో జరుగుతున్నటువంటి జనాభా లెక్కల సేకరణలో కుల గణన అనే కాన్సెప్ట్ వెలుగులోకి రాబోతుంది. ఇది మన భారతదేశంలో రెండవసారి కుల గణన జరగబోతుంది అనే విషయం మీరు మర్చిపోకూడదు. సో మన భారతదేశంలో మొదటి జనాభా విధానము 1976వ సంవత్సరంలో మొదటి జనాభా విధానం ఏర్పాటు చేశారు. ఇది జనాభా విధానం. భారతదేశంలో మొదటి జనాభా విధానం ఎప్పుడు ఏర్పాటు చేశారంటే జనాభా విధానము 1976. ఫస్ట్ పాపులేషన్ పాలసీ జనాభా విధానం 1976 మొదటి జనాభా విధానం. మరి మన దేశంలో రెండవ జనాభా విధానం ఎప్పుడంటే 2000 సంవత్సరంలో రెండవ జనాభా విధానం ఏర్పరచడం జరిగింది. రెండవ జనాభా విధానం అంటే ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు రెండవ జనాభా విధానం ఏర్పాటు చేశారు. ఇది మొన్న తెలంగాణలో 2024లో జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 2 పెట్టింది రెండవ జనాభా విధానం. రైట్. నెక్స్ట్ మరి అంటే ఇలా ఒక చట్టం వచ్చినప్పుడు దానికి సంబంధించినప్పుడు పూర్వపరాలు ఏ విధంగా ఉన్నాయనే దానిపైన మనం డిస్కస్ చేయాలి. రైట్.